మూడవది మోస్ట్ ఇంపార్టెంట్ ఐడియాలజీ. వాళ్ళు తెలిసి చేశారా, తెలియక చేశారా తెలీదు గానీ, వాళ్ళు అంతర్లీనంగా రచయితలు ఒక చీప్ ఐడియాలజీని ప్రమోట్ చేశారు. వాళ్ళ కథలో మెసేజ్ పరంగా లాస్ట్‌కి ఏమిచ్చారన్నది కాదు. అంతర్లీనంగా ఏం చెప్పారంటే, మగవాళ్ళు వాళ్ళ బుద్ధి పరంగానే చీటర్స్. వాళ్ళు చీట్ చేస్తారు. పెళ్లయిన తర్వాత కూడా వేరే అమ్మాయిలతో తిరగొచ్చు, అవన్నీ చేయొచ్చు. కానీ ఆడవాళ్ళు దాన్ని అర్థం చేసుకొని ఒప్పేసుకోవాలన్నట్టు చూపిచ్చారు. అది నాకు బాగా స్టూపిడ్‌గా అనిపించింది ఆ ఐడియాలజీ. ఇప్పుడు సినిమాలో హీరో ఎక్కడో స్పెయిన్‌కెళ్ళి తనకి పెళ్లయినా సరే కూడా ఎవరో అమ్మాయితో ప్రేమలో పడి ఆమెతో సెక్స్ చేసి తిరిగొచ్చి వాళ్ళ భార్యకి తెలిసిపోతే ఆ విషయము అదేది పెద్ద విషయం కాదన్నట్టు ఏదో మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది కామెడీగా ఫన్ వేలో ఫ్యామిలీ సినిమా కాబట్టి వాళ్ళేదో అలా ట్రీట్ చేశారు. దానికి వీళ్ళిచ్చే ఎక్స్‌ప్లనేషన్ ఏంటి? లాస్ట్‌కి కూడా మీరు అర్థం చేసుకోరు, ఆడవాళ్ళు అర్థం చేసుకోరని. ఇప్పుడు సేమ్ వేలో టేబుల్ టర్న్ అయిందనుకోండి. ఇప్పుడు హీరో కాకుండా భార్య స్పెయిన్ ఎళ్లి భర్తని ఎవరో వేరే వ్యక్తితో చీట్ చేసిందనుకోండి ఏమైపోద్ది? అది పెద్ద విషయం కింద అయిపోతుంది. ఇప్పుడు ఎందుకలా ఆ తేడా వచ్చిందంటే ఐడియాలజీ పరంగా. నువ్వు ఎన్ని చెప్పినా సరే ఒక హెల్తీ రిలేషన్‌షిప్‌కి మూలము ఏంటంటే లాయల్టీ. అది కాకుండా నువ్వు పెద్ద లాయల్టీ అవసరం లేదు, మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టు అంతర్లీనంగా చూపిస్తే మాత్రం మీరు చాలా తప్పు చేసినట్టే. ఇదంతా కూడా అంతర్లీనంగా తెలుసో తెలియక చెప్పేసి లాస్ట్‌కి హీరోని క్లోజప్ పెట్టేసి భర్త మహాశయులారా మీకు విజ్ఞప్తి ఏంటంటే మీరు మీ భర్తల్ని మీ భార్యల్ని చీట్ చేయొద్దు, పవిత్రంగా ఉండండి, వాళ్ళతో కలిసే ఉండండి, అప్పుడు మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందని ఒక్క డైలాగ్ చెప్తే సరిపోతుందండి. నాకు ఎంత దారుణంగా అనిపించిందంటే ఇప్పుడు కొన్ని అంతర్లీనంగా ఐడియాలజీలు ఎలా చెప్పారంటే ఉమెన్ అంటే అందంగా ఉండాలి, మెన్ అంటే అబద్ధాలు చెప్పాలి. ఇది చాలా అంతర్లీనంగా చెప్తూ ఉంటారు. తన సొంత భార్య ముందు నువ్వు గర్ల్ ఫ్రెండ్‌ని ఎందుకు ప్రేమించావు, తనతో ఎందుకు సెక్స్ చేశావు అని అడిగితే ఇంత అందంగా నువ్వు ఒక టవల్ కట్టుకుని నా ముందొచ్చి నుంచుంటే నువ్వు ఒక దీశా పటాని, నువ్వు ఒక మోనికా బెల్లూచి లాగా ఉంటే నీలాంటి కత్తిలాంటి ఫిగర్‌ని ఏ మగాడు వద్దనుకుంటాడు అంటారు. అసలు బుద్ధుందా? అసలు బుద్ధి పెట్టే రాస్తారు అసల. నీ సొంత భార్య పక్కనుండగా అలా ఉందని అప్పుడు నువ్వెందుకు నీ భార్యని పెళ్లి చేసుకోవడం? నీ భార్యని వదిలేయొచ్చు కదా! పోనీ క్లైమాక్స్‌కొచ్చేసరికి హీరో తను తప్పు చేశానని చెప్పేసి ఏమైనా గిల్ట్ ఫీల్ అవుతాడంటే లేదు. మళ్ళీ అబద్ధాలు ఆడేసి తనని అక్కడి నుంచి తప్పించుకుంటాడు అంతే. ఇయన్నీ చెప్పినా సరే ఈ సినిమాలో చూపించిన ఐడియాలజీ అయితే చాలా స్టూపిడ్‌గా చాలా తప్పుగా ఉంది.